హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో మేము ఏం చెప్తున్నామంటే, నిన్న డిఎస్సి సంబంధించిన ఎస్జిటి కర్నూలు జిల్లా కటాఫ్ నిన్న చేయడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్తున్నామంటే, చిత్తూరు జిల్లా ఎస్జిటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మేము చెప్పబోతున్నామండి. సో ఈ చిత్తూరు జిల్లా ఎస్జిటి కటాఫ్ మనం గమనించినట్లయితే, కర్నూలు జిల్లా తర్వాత ఎక్కువ పోస్టులు ఈ చిత్తూరు జిల్లాలోనే ఉండడం జరిగిందండి. అయితే ఈ కటాఫ్ను మనం గమనించుకున్నట్లయితే, సో ఇక్కడ నాన్ లోకల్ మనం తీసుకుంటే, నాన్ లోకల్లో మినిమం అంటే మినిమము 83+ వస్తే కనుక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకందరికీ తెలుసు, లోకల్ పోస్టులు అంటే ఆ జిల్లా వాళ్ళకేనని, నాన్ లోకల్ అంటే 20% ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా వాళ్ళైనా పోటీ పడవచ్చని దాని కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఓసీకి వచ్చారనుకోండి, ఓసీకి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 76 to 78 కనుక ఉంటే సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నానండి. అలాగే ఫీమేల్ తీసుకుంటే 74 to 76 కనుక వస్తే సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బీసీఏ తీసుకున్నాను అనుకోండి, బీసీఏలో 44+13 ఉన్నాయి. క్యాండిడేట్స్ వస్తే 2000 మెంబర్స్ ఉన్నారు. సో బీసీఏ మేల్ కట్ ఆఫ్ 66 నుంచి 67 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫీమేల్కి 64 నుంచి 66 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీబీ తీసుకున్నాను అనుకోండి, బీసీబీలో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 2000 మెంబర్స్ ఉన్నారండి. కొంచెం పోస్టులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో 70+18 పోస్టులు ఉన్నాయండి బీసీబీలో. మేల్కి సంబంధించిన కట్ ఆఫ్ 67 నుంచి 69 మార్కులు అనుకున్నామండి. 67 నుంచి 69 మార్కులు. అలాగే ఫీమేల్ కట్ ఆఫ్ 64 నుంచి 66 ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ తీసుకోండి, బీసీసీలో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 50 మంది ఉన్నారు ఖచ్చితంగా. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 6+1 7 ఉన్నారు. సో కట్ ఆఫ్ అయినా కూడా వీళ్ళు బాగా రాస్తారు ఎగ్జామ్, వీళ్ళు బాగా రాసే అవకాశం ఉంటుందండి. ఇక్కడ కట్ ఆఫ్ 60 నుంచి 62 వస్తే, 60 నుంచి 62 మార్కులు వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫీమేల్కి 58 to 60 వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీడీ తీసుకోండి, బీసీడీ 1250 మంది ఉన్నారు. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేల్కి 65 నుంచి 67 మార్కులు సేఫ్ స్కోర్ అనుకుంటాండి, 65 నుంచి 67 మార్కులు. అలాగే ఫీమేల్కి 63 నుంచి 65 మార్కులు వస్తే సేఫ్ స్కోర్ అండి. నెక్స్ట్ ఎస్సీ తీసుకోండి, ఎస్సీలో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ ఇట్లా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఎస్సీలో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు మనం గమనించినట్లయితే ఇద్దరే ఉన్నారండి, కానీ 7 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫై అయితే పోస్ట్ వస్తుంది ఎస్సీఏలో, మేల్ కానీ ఫీమేల్ కానీ. ఎస్సీబీ తీసుకున్నట్లయితే ఎస్సీబీలో 950 క్యాండిడేట్స్ ఉన్నారు. పోస్టులు చూస్తేనేమో 46+10 ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో ఎస్సీసీ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎస్సీబీకి కాంపిటీషన్ తక్కువ ఉంది. వేరే కర్నూలు జిల్లాని మీరు తీసుకున్నట్టయితే ఎస్సీబీకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎస్సీసీకి తక్కువ ఉంది. సో ఎస్సీబీ కనుక మనం తీసుకుంటే 54+56 మార్క్స్ వస్తే ఖచ్చితంగా సేఫ్ స్కోర్ అండి. అలాగే ఫీమేల్కి 52 నుంచి 54 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్. నెక్స్ట్ ఎస్సీసీ తీసుకున్నారు అనుకోండి, ఎస్సీసీలో 4000 మెంబర్స్ ఉన్నారు. కొంచెం ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, 53+14 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ కట్ ఆఫ్ మనం తీసుకున్నట్టయితే 60 నుంచి 62 మార్కులు వస్తే మేల్కి సేఫ్ స్కోర్ అండి. అలాగే 58 నుంచి 60 మార్కులు వస్తే ఫీమేల్కి సేఫ్ స్కోర్ అనుకున్నానండి. నెక్స్ట్ ఎస్టీ తీసుకున్నాను అనుకోండి, సో 825 పోస్టులు ఉన్నాయి, 825 క్యాండిడేట్స్ ఉన్నారు, 42+12 ఉన్నారు. సో ఇక్కడ ఎస్టీ కట్ ఆఫ్ మేల్కి 52 నుంచి 54 మార్కులు, అలాగే ఫీమేల్కి 49 నుంచి 51 వస్తే ఈ రేంజ్లో వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ బీసీఈ 35 పోస్టులు ఉన్నాయండి, 28+7, 850 క్యాండిడేట్స్ ఉన్నారు. సో కట్ ఆఫ్ 53 నుంచి 55 ఉండే అవకాశం ఉంటుంది. ఫీమేల్కి అయితే 52 నుంచి 53 ఉండే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ 800 మెంబర్స్ ఉన్నారు. సో 70+8 పోస్టులు ఉన్నాయి.
సో కట్ ఆఫ్ అనేది 58 నుంచి 60 ఉండే అవకాశం ఉంటుందండి. అలాగే ఫీమేల్ తీసుకుంటే 55 నుంచి 57 వస్తే ఫీమేల్ సేఫ్ స్కోర్ అండి. సో ఇది అండి చిత్తూరుకు సంబంధించిన కట్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి సార్. అలాగే పొలిటికల్ రీడర్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.